నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా. నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. ఆకలితోనే అక్కర నెరిగి ఆదుకున్నావు. ఆకలితోనే అలమటించినప్పుడు అక్కర నెరిగి ఆదుకున్నావు. వందనం యేసయ్యా, నీకే వందనం యేసయ్యా. నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా. నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. ఊహించలేని ఆశ్చర్య కార్యములతో ఏ కొదువలేక నన్ను కాచుచుంటివి. ఊహించలేని ఆశ్చర్య కార్యములతో ఏ కొదువలేక నన్ను కాచుచుంటివి. కష్టాలెన్ని వచ్చినా కరువులెన్ని కలిగినా నీ చేతి నీడ ఎప్పుడు నన్ను దాటిపోదు. వందనం యేసయ్యా. యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషం. 100వ సంకీర్తన. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించును, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పార్చు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ప్రార్థించుకుందుము. పరిశుద్ధుడా, గొప్ప దేవ, మహాగణుడా, మీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామంకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుచున్నాము. ఎదుగో నాయన, నీ యొక్క దాసుడు ఫిలిప్ అన్నగారిని మరి తన సతీమణి రాణి గారిని మీరు ఆశీర్వదించి దీవించి సంతానంను అనుగ్రహించి పిల్లలు వారు ఎంతో ప్రార్థనపూర్వకంగా ఈ యొక్క గృహం కొరకు ఆశించినప్పుడు వారి ఆశను కోరికను నెరవేర్చి ఇదిగో నాయన మేమందరం కూడా సంతోషంగా ఈ యొక్క గృహంలోనికి ప్రవేశించడానికి ఈ యొక్క కృతజ్ఞత స్తుతులు మీకు అర్పించడానికి ఈ దినాన్ని ఏర్పాటు చేసినందుకై నీకు అనేకమైన రెట్లు స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాం. నాయన ఈ యొక్క గృహ ప్రతిష్ట ప్రార్థనలో మాకుండమని, మా ద్వారా తండ్రి మహిమనొందమని, మా స్తుతులను అంగీకరించి మీ యొక్క సన్నిధిని కాంతిని ఈ యొక్క గృహానికి అనుగ్రహించి మేళ్ల చేతను దీవెన చేతను ఆశీర్వాదాల చేతను అందరినీ
తృప్తిపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందమని యేసుక్రీస్తు దివ్యమైన శ్రేష్టమైన నామమును ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన త్రియేక దేవుని నామమున ఈ గృహమును ప్రతిష్ఠిస్తున్నాను. దేవునికి మహిమ, కుటుంబమున క్షేమం కలుగును గాక. తండ్రి, పరిశుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని నీవుడు ఎల్లప్పుడూ అయినట్టు యుగములనామే. తండ్రి, కుమార శుద్ధాత్మకుడు తగు స్తుతి మహిమలు కలుగుగాక. one piece that side and one piece this side. Please. పరమా తండ్రి, నిన్ను మేమి పరసకాలము స్వరములెత్తి నిప్పుగాను స్మరణ చేతుము. తండ్రి, నిన్ను స్మరణ చేతుము. నిర్మల దేవా, నిన్ను నిరత ప్రేమతో అరుగాను తెచ్చువేడు హర్షరముతో. తండ్రి, నిన్ను స్మరణ చేతుము. లోకములను వెలయు కంటెను శ్రేయముఖ్యనాను నిన్ను సేవ చేయుచా. తండ్రి, నిన్ను స్మరణ చేతుము. City after that. Would you pray? Prayers get still as this. Pick up. చిన్న ప్రేయర్ చేయి ఈ గదికి. Just for this school. Let us pray. Lord Heavenly Father, we praise and thank you, Lord, for giving me this opportunity to come to this blessed house, Lord Jesus. Lord, and thank you, Lip and Randy, for their help, for the work hard they have done for this, to bring this house, Lord Jesus. Bless his family, be with them and guide them, Lord Jesus. Bless this house, surround this house with your holy angels. I have this on prayers in the most precious name and for God and Bobby life. Amen. Let's be thank you. దేవుని స్తుతించుడి ఎల్లా Lord, our Heavenly Father, we come to your throne of grace this afternoon, O Lord, for this housewarming ceremony of Mr. Philip and Rani, O Lord. We want your presence at this time, especially in this bedroom, O Lord, that you will make them dwell in peaceful sleep, in a peaceful dwelling, O Lord, without any falling accidents or
anything, O Lord, as they come in and go out. You will keep them peacefully blessed, O Lord. They are wonderfully blessed, for you have given them this wonderful house to them, O Lord. Bless them abundantly and their family. We ask in the precious and mightiest name of our Lord and Savior Jesus Christ. Okay. Patrick, I can. You think I get fun? Kaya. ప్రార్థన చేద్దాం. అమ్మగారు ముందు ప్రార్థన చేస్తాం. కిచెన్ మా మంచి కాపరివైన దేవా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ మీకు మధ్యాహ్నము రాణి ఫిలిప్ గారిని బట్టి మీకు వందనాలు. నూతన గృహాన్ని మీరు బహుమానంగా దయచేసినందుకు స్తోత్రాలు ప్రభా. ఈ ఇంటిని మీరు దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇదిగో దేవా, మీ యొక్క రక్త ప్రోక్షణతో ఈ యొక్క ఇల్లంతరినీ మీరు నింపినందుకు వందనాలు. ప్రత్యేకంగా ఈ యొక్క వంటగదిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. మీరు తెలియకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినారని వాక్యంలో శ్రమించినట్టుగా ఈ గృహంలో ప్రభా నిత్యము మీరు తండ్రి అతిథిగా ఉండమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. బిడ్డలని యొక్క ప్రభా ప్రతి ఒక్క తండ్రి కాన్వర్సేషన్ మీరు విలువని బ్రతిమలాడుకుంటున్నాను. వారి యొక్క ప్రార్థనలకు బట్టి చెవియొద్దని ఇంటిలో తండ్రి నిత్యము మీ సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి బిడ్డలు నైనా లోనికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడ్డట్టు అనుగ్రహించండి. ప్రత్యేకంగా ఈ యొక్క వంటగదిలో చేయబడే ప్రతి ఆహార పదార్థంలో యేసు నామములో పవిత్రపరిచి వారికి కావాల్సిన బలము, శక్తిని, ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. నిరంతర సమృద్ధిని దయచేయండి తండ్రి. మీరు కాపరిగా ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇదిగో నిరంతరము ప్రభా మీ యొక్క కృపాక్షేమములతో ఇంటిని ఆశీర్వదించమని, బిడ్డలందరినీ దీవించమని, వారికి మంచి భవిష్యత్తును అనుగ్రహించమని మహిమపడమని మరొకసారి యొక్క వంటగదిని అంతటినీ కూడా నాయన ఇదిగో కాపుదలను భద్రపరుస్తూ మీకే స్థితులు చెల్లించుకుంటూ యేసు నామముననే ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. త్రియేక దేవుని దీవెన, ఆయన యొక్క ఆశీర్వాదం సదాకాలం ఈ గృహమంతటికి, ఇందులో నివసించు బిడ్డలకు, ఈ యొక్క గృహ యజమానికి, యజమానురాలకి, వారి పిల్లలకు, ఇక్కడ చేరిన మనందరికీ తోడై నీడై ఉండను గాక. ఆమేన్. ఈ యొక్క కృతజ్ఞత కూటముకు చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క కుటుంబం ద్వారా మీకు శుభంగా తెలియజేస్తుంటున్నాను. మనము ప్రారంభించుకున్నాను. ముందు నాయగారు మన మధ్యలో ఉంటున్నారు. తాను సెయింట్ జాన్స్ చర్చ్లో ఇదివరకు సేవలు అందించిన గురువులు. అంత మాత్రం కాకుండా మన మధ్యలో విల్సన్ గురువులు ఉన్నారు. తాను కూడా సెయింట్ జాన్స్ బ్యాప్టిస్ట్ చర్చ్లో సేవలు అందించినారు. అది ఈ అమ్మగారిని కూడా రికగ్నైజ్ చేస్తున్నాం. మన మధ్యలో వచ్చినందుకు కుటుంబాన్ని ప్రేమించి వారిని ఇక్కడికి రావటము, ఎన్నో పనులను మానుకొని ఇక్కడ రావడము మంచి అంటే కుటుంబాన్ని ప్రేమిస్తున్నారనే విషయాన్ని రుజువుపరుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అయ్యారు for your presence this afternoon. And as we begin మన ప్రారంభించుకుంటాను, ప్రారంభ ప్రార్థనగాను I request Udinayakam Pastor Garu to lead us with the opening prayer. Let us pray. Let's leave it on my article. O Lord our God,
unless you build the house, those who build the camper in vain. Unless you watch over the city, the watchman stays awake in vain. We thank you that you have granted this family with a blessing to be in this house. We give thanks to you for your care and protection over them and all who live there like in the village. And we ever be grateful to you. May we rest assured of your strong hand to help. And there may we be ready to know but like gates. So in the name of our Lord your Savior Jesus Christ, I need the that. It's not a subject, and I would like to share the greetings and God's heart as pretty trust of the doctor who died of Astaka because of this video. He's not able to be with us this afternoon, but was in respect was vicious and also trying to go with that as cost of the issues and you know those wishes on it see you better and not the time of the lessons are the there. So to begin with, we will sing in the respect in the without a kid to connect. The bottom one should be the relevant and the construct area without that needs to be. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇళ్ళలో నాడే ప్రాణి నిలువలేదు నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇళ్ళలో నాడే ప్రాణి నిలువలేదు అడవి పూలే నీ ప్రేమ ఉంటదా అడవి పూలే నీ ప్రేమ ఉంటదా
Sana kita na. Why the thing? Kailan mo kita ba ang gusto ng tungtog siyo? Wala ka tinigil sa kita na. Hindi yung gusto mo din gabi, hindi ano gusto mo din tungtog ito na wala. Iti yung owa, witi ba sa yung provision sa biwas. Niwalan ko, hashkurda ako na to, utana pa chkurda. Hindi ko, mas natawsta na to, chkurda na. Ino taktuano, gisibing chkurda na ayabit, nuwa ko, talanay mo arginers. At hindi ko mabalagay, ayat sa din. At iba ang anilan ko, asturing. At Hindi yung part the choose to the other. Dili lang ito marunong. Kung sabing choose sa question to the Lord. Yehova, and choose him, then the action to it. Yehova, then choose him. Ikunti, alin ito. Yehova, pwede daw ito ang ashiwa sa ang ito was hapta. Yehova, pwede ito na pumili. Yehova, nito ang tingin ito gawin. Talaga na laki yung manartari, hindi like the old age of the back. On the item to get me. Like it that all may go in. Praise the Lord, praise the Lord. Yeah, yes, it's quite good, you Lord. Intend that the third race from Absolutely. trees with failing down around eight spoke nothing. It could come in that week. It's not picking up action now. And we went. That was those and what? Said here it's got that perfectly too much good. Why you use fully forget me? Maybe they can still ask for to go on the loud accident. Where just keep out. I like to pay no pay this how and Tana I feel come. They know we can hang that's all it they can well. Just beside them. They're away. Actually, we'll see it again. We'll go again in so good. And then they'll keep that circle up here. It doesn't never take it. Anybody would like to share their greetings Okay. and this month? Anybody? ನನಗೆ ಶುಕ್ರಿಯ Is clear. Like it. ಕ್ರಾಂತಿ ಕ್ರಾಂತಿ ಸಾಲ ಮಾಡ The hip wood. I Cross it out the tops. చెప్తావు okay to need to walk on that picking. Sige po, Jephthah. అన్న చెప్తారయ్యా నాన్న చెప్తారు That there is all going to find them. దేవుని నామంలో అందరికీ వందనాలు. దేవుడు ఇల్లు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ వచ్చినందుకు సంతోషం. ఇంకేం మాట్లాడాలో నాకే అర్థం అవుతుంది. ఏం మాట్లాడాలి? దేవుడు చాలా ఇచ్చినాము నాకు. అదే నాకు గొప్పవాళ్ళం. దేవుడు సేవ చేసినందుకు ఏం తక్కువ చేయలేదు. ఎట్లా అంటే ఒక సైకిల్ కూడా ఖర్చు లేకుండా హైదరాబాద్ వచ్చిన ఇవాళ దేవుని దయ వల్ల పిల్లలకు మంచి జాబులు, పిల్లలను చదివించిన మంచి ఇల్లు ఇచ్చిన దేవుడు. ఊళ్ళో కూడా ఇల్లు ఉన్నది, ఊళ్ళో గుడి కట్టిన దేవుని దయ వల్ల జాగలు ఇచ్చిండు, పొలాలు ఇచ్చిండు. నాకు ఏం తక్కువ లేదు. దేవుడు చాలా వందనాలు. I just can't imagine St. John's Church without Rani and Philip. You go in the morning, they are there. You go in the afternoon, they are there. You go in the evening, you go in the midnight. Any time of the day or night, you cannot be without seeing them. And you can all testify to that. They are here, there, everywhere. So we are so thankful to the Lord for giving a faithful couple like that. And the whole family, not only those two. Sometimes, you'll find the husband and the wife taking part. But then here the whole family, the children, all of them. And we can all see how they are being blessed. When we do a little, one step for the Lord, He takes the remaining 99 steps for each and every one of us. And I believe that they are an example for that. And we'll give them a big hand for the wonderful way in which they have taken care of the church. So let the Lord continue to bless all of you and the family for the wonderful way in which you are helping the Lord in this way. Thank you. Principal Madam, please. Thank you. Good afternoon to masters and the master. And good afternoon to all of you all.
would like to thank God first because He has blessed this couple and their family. They are serving in the temple of God and sincerely, honestly, they do their work. Anytime they are there to help us also, all the members. So God has blessed them with this wonderful house and with wonderful children. And we all together we pray for their marriages also. God will fulfill their heart's desire. And I thank one and all for giving me this opportunity. Yeah, Mrs. Ram. Good morning, everyone. Lovely Pastor and Pastor, and everyone those who are here. As Ms. Desapa has already said, our church is incomplete without Philip and Rani and their family. They are very dedicated, so dedicated that I've never seen anybody. They are there for us 24/7 for anything. And we are so blessed to see them in this beautiful house that Lord has given to them. And it has just not come to them so easily, They worked hard for it. And one more thing to say that their children, they have nurtured them so well. They have given the bestest of education and they are well placed today. So they are able to put the financial sources for this house that has come today, joining hands with their parents. They are so blessed to have children these days. Children these days, what do? They make their own houses and they become a nuclear family. But in this house, all the children have come together and pulled together and got this house with their hard work. And we are so nice to have their house in this beautiful locality, which is very peaceful. And we pray that God will bless them and nurture them, their children. As the Lord says, I will give water to the thirsty land and makes stream flow on the plain ground. And I will pour out my blessings on your children and descendants. They will thrive like well-watered grass, like willows or springs of running water, living waters. Okay? So God bless you and God bless us all. Now I request Reverend Wilson Pastor Gallo to share God's word with the family and all the family. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవ, ఈ చక్కటి గృహమును బట్టి నీకు వందనాలు. నీ పవిత్ర త్రియేక నామమున మేము ప్రతిష్ఠించి ఈ గృహములోని అడుగు పెట్టి ఉండగా నీ పరిశుద్ధ సన్నిధిని ఈ గృహములో ఉంచినందుకు నీకు స్తోత్రములు. ఈ గృహాన్ని రాణి, ఫిలిప్ మరియు వారి పిల్లలకు బహుమానంగా నీవు ఇచ్చి ఉండగా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దీవించి ఆశీర్వదించమని నీ వాక్యాన్ని మేము ఇప్పుడు ధ్యానిస్తుండగా నీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రథమంగా దేవాతి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను చక్కటి గృహాన్ని బట్టి. హల్లెలూయా. We praise and thank God for this wonderful house that God has given as a great gift to Philip, Rani and to their children. రెండవదిగా, on behalf of all of us, I congratulate Rani, Philip, Nani, Shaini and Deepu. మీ అందరిని కూడా నేను అభినందిస్తున్నాను. కంగ్రాచులేషన్స్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఎంతగా దీవించినాడు. అందుకనే పాట పాడినాను, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తం. నిజమే, దేవుడు గొప్పగా ఆశీర్వదించినందుకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరి వేరు ప్రాంతంలో నుండి వచ్చినటువంటి వారు ఉన్నారు, మన గ్రామంలో నుండి మరియు వేరు సంఘంలో నుండి వచ్చినారు. వారందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఇట్స్ ఎ గ్రేట్ జాయ్ టు సీ all St. John's elders here. I praise God for your life and witness which you are contributing so much to the church. Wherever there is prayer meeting, you are there as our strength and strength to the family. We praise God for that. And you look so young, every time I see you look young.
దేవునికి స్తోత్రం, వందనములు చెల్లిస్తున్నాను. మరి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించడం. దిస్ ఈస్ ద డే that the Lord has made. We will rejoice and be glad in it. కదా, ఈ దినం సంతోషించింది, మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఎవరికైనా దుఃఖం ఉందా ఇక్కడ? అరే అంటే ఎట్లా వచ్చిందా ఇక్కడ కట్టుకోడు, ఇంత మంచిగా కట్టుకోడు, అరే కదా, సైకిల్ లేనోడు వచ్చిండు, పెళ్లి కానోడు పెళ్ళి అయిందా, పెళ్ళి ఒక పుల్లని తీసుకొని వచ్చిండు, అంతేనా? పెళ్ళి అదే ఏ పిల్ల దగ్గరనే ఉండే కదా అయితే అని అందరూ అనుకుంటున్నది కదా. కానీ ఇప్పుడు మన గ్రీటింగ్ చెప్పినట్టుగా యశోధర దేశప్పమ్మ, సంజయరావమ్మ చెప్పినట్టుగా మనం ఒక అడుగు ముందుకేస్తే దేవుడు 100 అడుగులు 99 అడుగులు వేస్తాడు కదా. ఎంతగా ఆశీర్వదించి మీరు దేవుని సేవలో నమ్మకంగా పనిచేసినారు కాబట్టి నమ్మకమైన వారికి దీవెనలు దేవుడు ప్రసాదిస్తాడు కదా. Blessed are those who are faithful to the Lord and those who serve in the holy temple of the Lord. That has come true today కదా. నిజం, ఈ దినమున దేవుడు ఆ విధంగా మిమ్మల్ని ఆశీర్వదించినాడు. దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాడు. 4 ముఖ్యమైన విషయాలు నేను గుర్తు చేస్తాను. 4 important phrases I would like to just express and tell, and you can fulfill just I started. Fear of the Lord is the beginning of the wisdom, but I say fear of the Lord is the crown of a family. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకు కిరీటమై ఉంటాడు. కిరీటము అంటే రాజుకు సంబంధించింది, అంటే ఏమి కొదవ ఉండదు అన్నట్టు. The Lord is my shepherd, I shall not want. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనకి ఏమి కొదవ లేదు. నిజమే, నువ్వు ఇప్పుడు చెప్పినావు దేవుడు మస్తు ఆశీర్వదించి, దేవుడు మస్తు ఆశీర్వదించి అంటే ఏం తక్కువ లేదు కదా. ఇంటి దగ్గర పొలం, ఇంటి దగ్గర గుడి కట్టేయడం కదా. తర్వాత ఇక్కడ మంచి రీతిలో దేవుడు స్థిరపరచాడు. కాబట్టి మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకు కిరీటము, మనకు కాపరిగా ఉండి ఏమి తక్కువ చేయడు. కాబట్టి ఈ దినం మనం అందరం కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి దూరమై బ్రతకకూడదు. ఒక పాట ఉంది కదా, దేవుని బాసిన లోకములో, దేవుని బాసిన లోకములో చావు కాపురముందే కదా, దేవునితో సాఖ్యంబు జగతి ఇవి నిరితివి గదా, సిల్వధరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు కదా. నిజమే, దేవునికి బాసి, దేవునికి దూరమై మనం ఏం సాధించలేం కదా. You can't go away from the presence of the Lord. Wherever you are, whatever you do, whenever it is, you must come into the presence of the Lord to praise Him, to give Him thanks. Lord will surely bless you. కదా, దేవుడు ఎక్కడున్నా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి సన్నిధిని కోరుకోవాలి. టైం అయిపోతుంది. 2వ సంగతి నేను గుర్తు చేస్తాను. క్లెన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ కదా. అంటే మనము దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తామో, దేవుణ్ణి స్తుతిస్తామో ఆ విధంగానే మనం శుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లలుగానే పండుగ కాదు కదా. ఆ ఇంటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మళ్ళీ ఒకసారి మేము వచ్చినప్పుడు ఆడ పూజు ఈడ పూజు ఏం కనబడదు కదా. ఇక్కడ పాష్ ఏరియా, మిస్సెస్ రావు మంచి ఏరియా చూపించింది మీకు, చాలా సంతోషం. తర్వాత
ఈ ఏరియా పాష్ లొకేషన్. మీ ఇల్లు కూడా అట్లనే పాష్ పేరు ఉండదు, పాష్ కదా. కాబట్టి మీరు క్లెన్లీనెస్ వారు దేవుని చూచెదరు. బ్లెస్సెడ్ ఆర్ ప్యూర్ ఇన్ హార్ట్, దే షల్ సీ. దేవుని చూచెదరు. అందుకనే హృదయ శుద్ధి కలిగి ఉంటారు కదా. లేకపోతే లోపల పగ, ఈర్ష, ద్వేషం, కోపం కదా అవసరం లేదు. అందరం కలిసి కదా శుద్ధ హృదయం కలిగి ఉంటారు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు. దేవుని ఇక్కడ హృదయ శుద్ధితో మీరు జీవిస్తూ ఉంటే దేవుని మీరు చూడగలుగుతారు, గుర్తు చేస్తూ ఉంటారు కదా. మూడవ సంగతి ఏంటి అని అంటే యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. కలిసి ఉంటే కలదు సుఖం. లొల్లి చేస్తూ ఉంటే ఎక్కడికైనా ఉంటుంది కదా. కలిసి ఉంటే మీరందరూ కూడా కలిసి ఉన్నారు, చాలా సంతోషం కదా. ఇప్పుడు చెప్పినారు దేశప్పమ్మ చెప్పింది. అయితే ఫిలిప్ కనబడతారు, లేకపోతే రాణి గారు, లేకపోతే పిల్లలు కనబడతారు. మొత్తం అయితే ఆ గుడి ఖాళీ ఉండదు. ఎప్పుడు కూడా వీళ్ళు హాజరు అన్నట్టే ఉంటారు. దేవుని మందిరంలో ఒలివ మొక్కల వలె మీరు ఉంటారు ఎప్పుడు కూడా. దేవునికి స్తోత్రం. మరి అందుకనే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా విభజించకూడదు. ఎప్పుడు కూడా నువ్వు నీది నాది అని కాదు, మనం అందరం కూడా కలిసి ఉండాలి. ఫిలిప్ నేను మెచ్చుకున్నా ఏంటంటే ఎక్కడున్న అందరిని పిలుచుకుంటాడు, ఊళ్ళో పిలుచుకుంటాడు కదా, గుడి వాళ్ళందరితో కలిసి ఉంటాడు కదా. తర్వాత మా దగ్గరకు వస్తాడు, అప్పుడప్పుడు బెస్ట్ డాక్టర్ చర్చికి వస్తాడు. ఒక్కడే వస్తాడు. మళ్ళీ రాని అంటే నేను ఉన్నా కదా అంటే ఏంలా రాని నువ్వు రాలేదనంటే ఫిలిప్లను తీసుకురాలేదా. దేవునికి స్తోత్రం. ఎట్లయితే అందరినీ కలుపుకోవాలా, అందరితో కలిసి ఉండాలి. ఈ ఇంట్లో కూడా గొడవలు ఉండకూడదు, మనస్పర్ధలు ఉండకూడదు. ఎప్పుడు కూడా కలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలి. బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే సహోదరులు సహోదరీమణులు కలిసి ఉంటుంటారు. ఎంత మేలు, ఎంత మనోహరం. అక్కడ మేలు ఉంటుంది. లేకపోతే తేలికొంటి లెక్క ఇంట్లో ఉండి గప్పుడు కూర్చోవడం కాదు, కలుసుకున్నాడు కాదు. అచ్చట ఆశీర్వాదము శాశ్వత జీవము ఉండవలనని యెహోవా సెలవించి ఉన్నాడు. నిజమే. కాబట్టి దేవుని ఆశీర్వాదం ఉండాలి అంటే మనం కలిసి ఉండాలి. అక్కడ జీవం ఉంటుంది. కాబట్టి మన కుటుంబాలన్నీ కూడా ఆ విధంగా కలిసి ఉండాలని నేను మీకు గుర్తు చేస్తున్నాను. 4వ సంగతి నేను మళ్ళీ ఈ 4 సంగతులు అడుగుతాను. అది చెప్తేనే సరే, లేకపోతే సాయంత్రం దాకా ఇట్లనే చూస్తాయి. 4వ సంగతి ఏంటంటే కంటెంట్మెంట్ ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. ఉన్న దాంట్లో తృప్తిగా ఉండాలి. అది కావాలా, ఇది కావాలా కదా. ఏం లేకుండా కూడా అప్పు చేసి పప్పు కూడు అన్నట్టు ఉండకూడదు కదా. అన్నీ దేవుడు ఇస్తాడు. ఆ నమ్మకంతో మనం బ్రతుకుతాము కదా. కాబట్టి అది నువ్వే సాక్ష్యం, నీ జీవితమే సాక్ష్యం. నీ పిల్లల్ని కూడా నువ్వు అట్లా పెంచినావు కదా. ఎక్కువగా ఆశపడలేదు వాళ్ళు. ఉన్నదాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు. మీరు జలాల నుంచి నీళ్లు తోడుకుంటా ఉన్నారు, అవి వస్తూ ఉన్నాయి, తోడుకుంటా ఉన్నారు, వస్తూ ఉన్నాయి కదా. ఏమే ఈ బంగారు బాతు గుడ్డు కథ పెడుతున్నది కదా. ఒక బాతు గుడ్డు పెడుతున్నది కదా. డక్ లేయింగ్ గోల్డెన్ ఎగ్స్, స్టోరీ సచ్. అయితే ఒక ఆమె చెప్పిందట పక్కింట, ఒక గుడ్డు ఏం చేస్తుందని కోసిపడే అన్నారు. ఉన్న గుడ్లన్నీ తీసుకొని ఛాయగా ఉండొచ్చారంటే అది కోసేసిందట. గుడ్డు ఉన్నదా, ఉత్తరు పోయింది, పూల్చుకున్నది పోయింది. అట్లా అట్లా కాదు కదా. మనం మీరంతా కూడా చిన్నగా చదువుకిచ్చినాం, చిన్నగా వాళ్ళు చదివిండ్రు, పెద్దగా అయ్యిండ్రు, మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం చేస్తారు. మంచి తెలివిగల పిల్లలు కదా, మంచి విధేయత కలిగిన పిల్లలు, వెరీ ఒబీడియంట్ కదా. ఏమి చెడ్డ అలవాట్లు ఏమి లేవు పిల్లలకి. దేవునికి స్తోత్రం. అట్లాంటి పిల్లలు నీకు ఉండడం సంతోషం. నువ్వు కూడా చాలా మంచి, నీకు పొద్దుపీకంగా నీ కూతురు లేవదు, ఏం లేవదు కాబట్టి దేవుని ఆవరణలో ఉండడం గొప్ప ధన్యతగా భావించి దేవునికి స్తోత్రం చేస్తాం. మరి ఈ విధంగా మనం ఈ 4 ముఖ్యమైన విషయాలు ఉంటే ఆ ఇల్లు ఆశీర్వదింపబడుతుంది.
కదా ఏమేమి ఫ్రేజెస్ చెప్పినా నేను చెప్పండి 4 సూత్రాలు చెప్పాను. ఏంటిదంటే మొదటి సంగతి ఏంటి? ఫియర్ ఆఫ్ ద లార్డ్, క్రౌన్ ఆఫ్ ద ఫ్యామిలీ. మన ఇంటికి దేవుడే కిరీటం, ఆయన నా కాపరి, ఆయన ఉన్నాడు, నాకేం తక్కువ లేదు కదా. కాబట్టి దేవుణ్ణి కలిగి ఉండండి. వింటున్నారా మీరు ముగ్గురు? రెండవది ఏమన్నా నేను చెప్పు, శైలి నువ్వు చెప్పు. రెండవది చెప్పు. క్లెన్లీనెస్ ఇస్ నెక్స్ట్ గాడ్లీనెస్. వెరీ గుడ్. మూడో దానికి రెడీ ఉండాలి కదా. నిజమే, మనం అందరం కూడా హృదయ శుద్ధి కలిగి ఉండాలి. అప్పుడు దేవుణ్ణి చూస్తున్నాం, దేవుని ఆశ్చర్య కార్యాలు చూస్తాం, అద్భుత కార్యాలు చేస్తాడు దేవుడు. నిజం. మూడవది యూనిటీ స్ట్రెంగ్త్ కదా. మనం కలిసి ఉండాలి. ఏది ఏమైనప్పటికీ వీ కెన్ ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ ఛాలెంజ్ కదా. ఎప్పుడు when we are united, అప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడని నేను గుర్తు చేస్తున్నాను. చివరిది దీపు కంటెంట్మెంట్ ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఫ్యామిలీ కదా. ఉన్న దాంట్లో తృప్తిగా ఉండాలి. దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. మనకందరికీ కూడా ఇటువంటి ఆశీర్వాదాలు లభించాలంటే దేవుడు ఎంత మంచి ఇల్లు ఇచ్చినాడు, చక్కటి కిచెన్ ఇచ్చినట్టు, వంట కూడా మొదలు పెట్టేసినట్టు కదా. బాల్కనీ కూడా మంచిగా ఉంది. సాయంత్రం పార్టీలు చేసుకోవచ్చు. నేను అనుకున్న ఈ అయ్యగారు అంటే సాయంత్రం పూట మంచి ప్రేయర్ చేసుకోవచ్చు అంటదేమో అనుకుంటున్నాను. పార్టీ ఫ్యామిలీ గెట్ టుగెదర్ టు ఎంజాయ్ కదా, టు హ్యావ్ నైస్ టైం, టు హ్యావ్ ప్రేయర్ కదా. నిజమే, ఎంత మంచి చల్లని గాలి వస్తుంది దేవుని. ఎప్పుడు షిఫ్ట్ అవుతారు మరి? లేదా నేను ఎక్కువ చేస్తాను. చూద్దాం పెళ్లిలు అయితే కదా లగ్గమైన ప్రోగ్రామ్ పెళ్లి ఒకళ్ళు మీది పంపిస్తూ ఒకళ్ళు నెలగొట్టు నాని పెట్టు. దేవునికి స్తోత్రం. మంచి ప్లాన్ దేవునికి స్తోత్రం. ఈ విధంగా మీ కుటుంబం ఇంకా ఆశీర్వదింపబడాలి, మన కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదింపబడాలి. ఇంత చక్కటి ఇల్లు ఇచ్చినందుకు దేవుని మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి మీరు ముందుకు వస్తే మనం పాట పాడతాం. ఆశీర్వాదం ఉన్నాను మా మీద. రానిమ్మను షైనిని సాలొమోను దీపును మేము ఆశీర్వదించినందుకు మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంత గొప్ప దేవుడవు, ఎంత ఆశ్చర్యకరుడవు, మహాద్భుతమైన ప్రభుడవు నాయన. ఈ బిడ్డలు నీ దేవాలయంలో సేవ చేస్తూ ఉండగా తండ్రి, ప్రతిదినం నీ సన్నిధిలో కనబడుతూ ఉండగా ధన్యులుగా జీవిస్తున్నారు ప్రభు. వీరికి ఏది కావలసినదో మనసెరిగిన దేవుడు, హృదయరహస్యములను ఎరిగిన దేవుడు. ఏది కావలసినదో అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన ఆశీర్వాదములు ప్రసాదించు దేవుడవని నిన్ను నీవు రుజువుపరుచుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి ఈ కుటుంబమును నిండారా దీవించుము.
ఆయన ఆరోగ్యములను దయచేయము, కృపాక్షేమములతో నింపుము, నీ ఆశీర్వాద సంపదలతో అలంకరించుము. ఈ గృహం అంతటిలో నీ సన్నిధి నుంచుము. కొదవలేనిదిగా సమృద్ధి అయిన జీవితాన్ని మీరు దయచేయండి తండ్రి. ఈ ఇల్లు కట్టడానికి, ఈ ఇల్లు కొనడానికి చూపించినటువంటి నీ బిడ్డలను, సహాయం చేసినటువంటి బిడ్డలను, ప్రార్థన చేసినటువంటి బిడ్డలను దీవించి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా నిండుగా పొర్లి పారుటకు నీ సహాయం అనుగ్రహించి చేరవచ్చినటువంటి బంధువులను, రక్త సంబంధికులను, మరి ముఖ్యంగా సెయింట్ జాన్స్ చర్చ్ నుండి వచ్చినటువంటి వారి యొక్క ప్రియులందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని మరి ప్రార్థిస్తున్నాను. మరొకసారి ముత్తునాగయ్య గారి కొరకును, సుమలత అమ్మగారి కొరకును, మా కుటుంబముల కొరకును మీకే స్తుతి, స్తోత్రం, మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తి కలిగిన నామమున మిక్కిలి వినయముగా ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడుగా, ఈ రాజ్యం వచ్చునుగా, ఈ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నారు, భూమి యందు నెరవేరుగా. అనుదినాహారం నేడు మాకు దయచేయి. మా అపరాధములు చేస్తున్నాము మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మౌన శోధనలోనికి తేక దుష్టులను తప్పించు. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవైనది స్వామి. యెహోవా మిమ్మును ఆశీర్వదించి కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి మిమ్మును కరుణించు గాక. యెహోవా తన ముఖ కాంతిని మీపై ఉదయింపజేసి మీకు సమాధానం కలుగజేయు గాక. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన త్రియేక దేవుని దీవెన ఇప్పుడు సదాకాలం నీకు మీ కుటుంబం అంతటికి తోడై నీడై ఉండును గాక. ఆమేన్. నీవు తోడై ఉన్నా చాలు, యేసు నిత్యము నాకది మేలు. నీవు ధరణిను నీచ పాపులనెల్ల గావ ప్రేమ వచ్చి ఘన ప్రాణవిదకి నీవు తోడై ఉన్నా చాలు, యేసు నిత్యము నాకది మేలు. Amen. Amen. God bless you. Congratulations. Congratulations. Good. Been very delayed and the lunch hour has already crossed, so I'm very sorry to each and everyone. I also warmly welcome each and everyone who has gathered here and joined us in our celebration. And first of all, I would like to thank God for all His goodness and all His mercies. And I don't know what to say. I prepared so much to, a long speech to give a vote of thanks, but I don't know what to say now. So I personally started praying for a house since 7 years. And today when the prayer has finally been answered, I have learned a lesson that whenever we ask things for God, first of all, He'll make you wait. But secondly, He'll make you worthy and capable of the thing which we are praying for. And when I compare our family or our three of our siblings, we are more capable, more worthy now before 5 years. So I'm so grateful to God, so thankful to Him for all His mercies and all His goodness which has showered upon us. And దావీదు రాస్తారు కదా, ఒక గడియ ఇచ్చట గడుపుట మేలు 1000 దినముల కంటే అని శ్రేష్టం అని. అలాంటి దేవుడు, అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవాలయంలో 1 కాదు 2 కాదు 32 years నమ్మకంగా సేవ చేయడానికి సహాయం చేశారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. I can say I am very young, I have not seen anything in life, but I can say as a family we have fought toughest battles in our life, be it health conditions or financial conditions or any other thing. We have fought toughest battles in our life, and it's only through God that we have come out of everything. And I also congratulate and appreciate my parents for their hard work, for their sacrifice, because apart from God, it's only because of them that this house is possible.
So I thank God and all for all His mercies. There will be days where we go astray from God, we don't read the Bible, we don't pray, we doubt God, and we think, God, is this really which you are giving? Is this true that you are doing this? Can we believe this? We have so many doubts in our hearts, but we don't know till we reach the destiny. We keep on doubting God, but God is really, really faithful to us. And I thank each and everyone who has gathered here, especially the St. John's family. St. John's is not a church for us, it's our home. I believe that it's our home because I am 30 years old. I have born there, I have been raised there. So it's been 30 years since I'm living there. It's my home. So everyone who has gathered from St. John's has a special place in our hearts. So thank you everyone who has joined us in our celebrations. I thank all the elders, all the leaders of the church. I especially thank everyone who has spoken here, spoken good words about us, kind words about us. Thank you so much. I also thank all the pastors who are here. Mukyanga Sumalathamma garu, she is like a mentor to my mom. Everything, అమ్మగారు చేయరాదా ప్రతి దాంట్లో మమ్మీ వెళ్ళి అమ్మగారు అడుగుతూ ఉంటారనమాట. షీ ఈస్ లైక్ అ మెంటర్ టు మై మామ్. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు ఇక్కడికి వచ్చినందుకు. మా అమ్మగారు herself is going through difficult times with both her father and her brother being hospitalized, but still అమ్మగారు took time and came here. Thank you so much అమ్మగారు. Let God heal and bless అమ్మగారు's family and remove every health sickness from the house. I also thank Wilson Aygaru and Tabithamma garu. ఒక్కటైతే చెప్పగలను, they have not come here as pastor amma and pastor but as a family. So we have a great bond with their family, and I thank Aygaru and Ammagaru for all their encouragement, for all their love. ఎప్పుడు వెళ్ళినా అసలు సొంత వాళ్ళలాగా మాట్లాడుతూ మమ్మీకి అయితే అమ్మగారు చాలా ఇష్టం. So thank you so much Ammagaru Aygaru for coming here, for accepting our invitation. I also thank Muthunayaga Aygaru, who has been at St. John's Church, served at St. John's Church for such a long time. So he remembered us and came here just because of my family. So I thank Aygaru. Thank you so much for coming here, for accepting our invitation and coming here. And I would like to recognize the presence of my Amama. మాకు మా డాడీ పెళ్ళవక ముందే నాన్నమ్మ తాత చనిపోయారు. సో we never got to meet them, we never saw them. మాకు ప్రతిదీ మా అమ్మమ్మే. సో ఇవాళ she's a proud mother and she's a proud grandmother. So I thank God for her life. I thank how God strengthens her. I thank God how much health He has given her. So please pray for her, bless her. So thank you so much for Amama for everything which you do. Even today she prays for each and everyone. Prays for everyone on her knees. We are so lazy, but she is not like that. She prays for everyone. So thank you so much Amama. I also would like to recognize each and everyone who has gathered here, all our family, our friends, our neighbors, our relatives who has come here just because of the respect and love which you share with us. Thank you so much. I request everyone to pray for this house. I request everyone to bless this house and pray that wherever we are, whatever we do, we serve the Lord and we stay faithful to Him till our last breath. Thank you so much. I'm so sorry, we have arranged food for everyone. Please join us in the fellowship dinner and bless our family. Thank you so much. Father Philip, it's been high time you have to take a house in Hyderabad, and he was literally behind my father. So he is the one who encouraged that. So even though he is not here, we pray for his health. May God bless him and remove every sickness from his family. I thank Daniel Aygaru and Ammagaru and all their family. Thank you everyone.
సన్నిధి నాకు క్షేమము చాలయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా చాలయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా ఆరాధనా యేసుకే నా రాజుకే ఆలాపనా యేసుకే నా రాజుకే విలువలేని నన్ను దృష్టించావు తొలగియున్న నాకు దారి చూపావు విలువలేని నన్ను దృష్టించావు తొలగియున్న నాకు దారి చూపావు నీ పిలుపు నన్ను పట్టుకుందయ్యా నీ కృపయే నాకు చాలు యేసయ్యా నీ పిలుపు నన్ను పట్టుకుందయ్యా నీ కృపయే నాకు చాలు యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా చాలయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా ఆరాధనా యేసుకే నా రాజుకే ఆలాపనా యేసుకే నా రాజుకే ఫోటో మామూలుగా తీసుకుంటాం డాడీ అలాగే అంటాడు చీకటిలో నన్ను వెలిగించావు ద్రోహినైన నన్ను మన్నించావు చీకటిలో నన్ను వెలిగించావు ద్రోహినైన నన్ను మన్నించావు ఇక నేను నీకే అర్పితమయ్యా నీ సేవే నాకు ధ్యేయమేసయ్యా ఇక నేను నీకే అర్పితమయ్యా నీ సేవే నాకు ధ్యేయమేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా చాలయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా
బ్రతుకులో నీవు చేసిన మేలకై ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రం సిస్టర్స్ అండి వాళ్ళు సిస్టర్సా